ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇతరులతోటి నీ యొక్క బలహీనతల్ని పోల్చుకుని, నేను బలహీనతల్ని, నాకు సామర్థ్యత లేదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అని నీ యొక్క బలహీనతలను బట్టి ఇతరులతోటి పోల్చుకొని నువ్వు కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే, కానీ అతను చేసినటువంటి ప్రార్థన 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపకుండా చేసింది. అదే రీతిగా ఒక యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు అమాలేకీయులతోటి సూర్యుడిని చంద్రుడిని ఆజ్ఞాపించినప్పుడు సూర్య చంద్రులు ఒక దినమంతా కూడాను ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి జీవితాల్లో దేవుని పక్షముగా నిలబడి ఎన్నో సూరకార్యాలు జరిగించారు. 40 దినాలు సవాలు చేస్తున్నటువంటి గొల్యాతుని సైన్యములో తర్ఫీదు పొందినటువంటి తన అన్నలు ఎదిరించలేకపోయారు. కానీ ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి దావీదు మాత్రము ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, నేను యెహోవా నామమును బట్టి నేను నీ మీదికి వస్తున్నానని ఒక్క ఒడిసెల రాయితోటి ఓడించగలిగాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీ బలహీనతలను బట్టి, నీ అసమర్థతను బట్టి, నీకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి నువ్వు నిరాసక్తతకు గురి కావద్దు. కానీ దేవుణ్ణి బట్టి నువ్వు శూర కార్యములు నీ పితరుల జీవితాల్లో దేవుడు ఏ రీతిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు వారి శక్తికి మించినటువంటి గొప్ప కార్యాలు చేయగలిగారో అదే రీతిగా నీ ద్వారా కూడాను దేవుడు జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.